హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏమైంది? ఏంటి ఈ పెద్ది ఏమైంది? ఈ పెరుగు పెద్ది ఏమైపోయింది? అసలా నిజంగానే ఎవరో మెసేజ్ పెట్టారు ఇలా అయిందనేసి. అది నిజమేనా అది? ఇలా అయింది ఇలా ఎవరి ఇంట్లో వరకు ఏదో అయింది ఎవరు మెసేజ్ పెట్టారు నిజమేనా అది? అది న్యూస్ నిజమేనా? ఇంకేమైనా అయిందా? ఇన్ని రోజులు రాకుండా ఉండదే. సంథింగ్ హ్యాపెండ్. సంథింగ్ ఖచ్చితంగా ఏదో అయింది. ఏమై ఉంటుంది? నాకెందుకో చాలా క్యూరియాసిటీగా ఉంది. ఏమైందా? ఏం ఏం చేసినా, ఏ పని చేసినా, ఏంటి ఆ పెరుగు పెద్దంకి ఏమైంది అన్నదే మైండ్‌లో వస్తుంది నాకు. చాలా క్యూరియాసిటీగా ఉంది. తెలుసుకోవాలని ఏమైందా అనేది. ఉంటుంది కదా! మనకు తెలిసిన వాళ్ళకి అడ్రెస్ లేకుండా పోతే, ఏమైపోయారు? అడ్రెస్ లేకుండా పోయారు. సడెన్‌గా ఏమైంది అనిపిస్తది కదా! అలా నాకు కూడా ఏమైపోయింది ఈ ముసలిది? ఈ పెరుగు పెద్దమ్మ ఏమైపోయింది? అడ్రెస్ లేకుండా పోయింది. అంత అడ్రస్ లేకుండా పోదే ఖచ్చితంగా లైవ్ పెట్టుకుని ఏదో పెట్టుకుని ఖచ్చితంగా రావాలి. ఏంటి అడ్రస్ లేకుండా పోయింది? ఏమైపోయింది? అదే తెలియట్లేదు. నాకు ఏమైందో తెలిస్తే ఓకే. ఇదా సంగతి అనిపిస్తది. కానీ ఏమైందో ఏంటో అడ్రస్ లేకుండా పోయింది. ఆ! ఏమైంది? ఓ పెరుగు పెద్దమ్మ, ముసలి పెరుగు పెద్దమ్మ ఏమైంది నీకు? ఓకేనా? ఆల్ ఓకే ఆల్ ఓకేస్ అంతా ఓకేనా? ఏమైంది? కర్మ నీ నీ నువ్వు మాట్లాడిన మాటలకి నీ కర్మ అనేది మీకు బ్యాక్ వచ్చిందంటావా? వచ్చిందంటావా? అదే అనుభవిస్తున్నావా? మరి ఏమైంది? నాకైతే అదే. అందరింట్లో లెగాలి అన్నావు. అదే నీకు వర్తిచ్చిందా ఏంటి? నీ మాటే నీకు వర్తిచ్చిందా? నాకెప్పుడు చాలా సార్లు నీ వీడియోస్ చూస్తాను కదా! నువ్వేం మాట్లాడినా నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా అన్న ఫీలింగ్ నాకొచ్చేదేంటి? నువ్వు అలా అని వాళ్ళలా, వీళ్ళిలా, వాళ్ళ అనేదానివి కదా! నాకెందుకో నువ్వు నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావా అన్న ఫీలింగ్ నాకొచ్చేది. అదే నువ్వంటావుగా ఇలా అవుతది, అలా అవుతది. నన్నన్నవాళ్ళకి అలా అవుతది, ఇలా అంటావు గదా! నీకే అయింది ఏంటి కొంపతీసి? నీకే అయిందా ఏంటి? అందుకే అంటారు. ఎందుకు ఒకళ్ళని అనవసరంగా నోరు జారి మాట అనకూడదు. మాట అంటే ఏమవుతది? ఆ రివర్స్‌లో మనకే వస్తది. ఒకవేళ అవతల వాళ్ళు తప్పు చేసినా వదిలేసేయాలి. వదిలేసేయాలి. అంతేగాని ఒక నీచమైన మాటలతో, భయంకరమైన వల్గర్ లాంగ్వేజ్‌తో అంత మాట్లాడాల్సిన పనేంటి నీకు? ఆ మాటలు, ఆ లాంగ్వేజు, అవి వర్డ్సు భయంకరమైన వర్డ్స్ చెత్త మాట్లాడి వాళ్ళు అవతలోళ్ళ వీడియోస్ జనాలకు నచ్చితే చూస్తారు. నచ్చకపోతే చూడడం మానేస్తారు. నువ్వు అంతగానో వాదించాల్సిన పనేంటి? 4 ఇయర్స్ నుంచి చేసి లాస్ట్‌కి నువ్వు సాధించిందేంటి? ఏం సాధించావు? పోయే ముందు నువ్వు ఏం ముట్టుకుని పోయావు? పోయే ముందు కామ్‌గా వెళ్ళిపోయినా పోయేది. కానీ వెళ్తా సోషల్ మీడియాలో అందరికి ఫోన్ నంబర్ పెట్టి, అయి పెట్టి డబ్బులెయ్యండి అడుక్కొని తిని వెళ్ళిపోయావు. అదేదో అడుక్కోకుండా వెళ్ళిపోయినా బాగుండేదే. చాలా ఇది పద్ధతిగా అనిపించేది. పోతా అడుక్కొని తిని వెళ్ళిపోయావు. ఆ! తిన్నంగా వెళ్ళకుండా పోతా అడుక్కొని తిన్నావు. మరి పోయేదానివి కామ్‌గా పోవచ్చు కదా! మళ్ళీ లాస్ట్‌న ఈ అడుక్కోవడం అన్నీ ఎందుకు? ఈ అడుక్కోవడం ఎందుకు? ఎవరినో అది చేస్తాను, ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఆ స్టేషన్‌కెళ్ళాను, ఈ స్టేషన్‌కెళ్ళాను, మంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, నా ఫ్రెండ్స్‌ని కలిసాను, అక్కడ వాళ్ళని కలిసాను, వీళ్ళని కలిసాను. ఇన్ని మాటలు చెప్పావు. ఓహ్! నీ నీవన్నీ మాటలేనా? నీవన్నీ మాటలేనా? వీడియో చేసుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడావా? ఏదో ఒకటి యూట్యూబ్‌లో వీడియో పెట్టాలి. ఏమైనా పట్టుకుందాం. ఏమైనా ఎన్ని అన్నా నోరిప్పట్లేదు. ఇది బావుంది. ఇక నుంచి ఈమె మీద వీడియో చేసుకుంటాను. ఆమెను మనం ఎన్ని భయంకరంగా అన్నా, ఏం చేసినా ఆమె మన లెక్క కూడా చేయదు. మనం పట్టించుకోదు. ఆమె వీడియోస్ ఆమె చేసుకుంటది. ఆమె పని ఆమె చేసుకుంటది. అని అనుకుని ఇప్పుడు అలాగే వీడియో చేసుకుంటా గడిపావా ఇన్నాళ్ళు? ఏమనకపోయినా నీ మాటలు నచ్చక నిన్ననేవాళ్ళు వేరే ఉంటారు. ఆమె అనకపోవచ్చేమో. నాకెందుకు ఆ పెంట మీద నువ్వు ఒక పెంట అనుకుందామా?
ఆ పెంట మీద రాయేస్తే ఆ పెంట వచ్చి మన మీదే పడుద్ది అవసరం మన పని మనం చేసుకుందాం. ఆమె వాగుడు ఆమె వాడుకుంటది అనుకుని నిన్ను వదిలేసింది. ఆమెతో ఆమె నోరు పెంట నోరు ఆమె జోలికి మనం వెళ్ళటం ఎందుకు? ఆ పెంట నోరులో పడ్డం ఎందుకనేసి నిన్ను వదిలేసింది. నువ్వు ఎన్నన్నా ఎంత చెత్త వాగుడు వాగినా ఎంత భయంకరంగా మాట్లాడినా ఆమె పట్టించుకోలే. తీసి పారేసింది. కూరలో కరివేపాకు చాలా వాల్యూ ఉంది. ఏంటి ఏదో ఉంటది బియ్యంలో మట్టి పడేలాగా నీ మాటలు మొత్తం తీసి పారేసింది. లెక్క కూడా చేయలేదు. ఆమె పని ఆమె చేసుకుంది. ఆమె చేసే వీడియోస్, ఆ చరిత్ర సాక్షి చేసే వీడియోస్ మంచైనా, చెడైనా ఏదైనా కానీ ఆమె సొంతంగా ఆ వీడియోస్ చేసుకుంది. అది మంచైనా గానీ, చెడైనా గానీ జనాలు నచ్చింది చూస్తున్నారు అంతే. అది ఏదైనా కానీ. ఆమె పిల్లలు ఆమె ఇష్టం, ఆమె ఇష్టం, ఆమె బట్టలు ఆమె తినేది ఆమె ఇష్టం, ఆమె వేసుకునే బట్టలు ఆమె ఇష్టం, ప్రమోషన్ చేయటం ఆమె ఇష్టం. అది ఆమె ఇష్టం. జనాలకు నచ్చితే చూస్తారు. నచ్చకపోతే బయట లాగుతారు. అంతే. కానీ నువ్వంత కష్టపడి, అంత నోరు పడేసుకొని, అంత భయంకరంగా మాట్లాడిన పని నీకేంటి? నీకేంటి? అంతగా మాట్లాడిన పని నీకేంటి? చెత్త వాగుడు మాట్లాడావు. చెత్త ఎక్కడ లేనంత వాగుడంతా వాగావు. అంత భయంకరంగా మాట్లాడావు. నువ్వేమన్నావు? వాళ్ళని వాళ్ళ వైఫ్ని చూసి నేర్చుకో. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకిరా అన్నావా? అన్నావా లేదా? అన్నావా? మరి ఇప్పుడు ఆలి వాళ్ళ వైఫ్ని కూడా కొంతమంది ఏదో ఏదో అంటున్నారు మరి. అందుకే మనిషి అన్నాక ఏదో ఒక నెగిటివ్స్ ఉంటాయి. మనిషి అన్నాక పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఉంటాయి కదా! వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో యూట్యూబ్‌లో ఛాన్స్ వచ్చింది. ఏదో సంపాదించుకుందాం. ఉన్న నాళ్ళు ఎలాగైనా గట్టి సంపాదించుకుందాం. తర్వాత అది ఉంటదో, ఉండదో. ఉన్న నాళ్ళు సంపాదించుకుందాం అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళే కాదు చాలామంది చేసుకుంటున్నారు అలాగా. వాళ్ళదొకటి అయిపోతే ఇంకొకరు ఇంకొక ట్రై చేస్తారు. వాళ్ళు నచ్చక అంటారు కదా! వాళ్ళ వీడియోస్ అంతా ఒక టైప్‌లో ఉంటాయి. ఏంటంటే ఏదో ఒక విధంగా వీడియోస్ చేసుకుందాం. జనాల్ని పాజిటివ్ గాని, నెగెటివ్ అయినా అట్రాక్ట్ చేసుకుందాం. మనకి వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయి అని ఏదో విధంగా అందరూ వీడియోస్ చేసుకుంటారు. కొంతమంది ఇదే ఛాన్స్ గానిది వాళ్ళ మీద పెట్టిన ప్రతి వీడియోకి రివ్యూ. పెట్టిన ప్రతి వీడియోకి రివ్యూ. వాళ్ళలాగా, వీళ్ళలాగా, వాళ్ళలాగా అదే వాళ్ళు తప్పు చేస్తున్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళేంటంటే ఏదైనా గానీ మనకి డబ్బులు కావాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత ఉంది కదా! అలాగే యూట్యూబ్ ఉన్నంత కాలం సంపాదించుకుందాం. ఇది చాలా ఈజీ మనీ. చాలా ఈజీగా వచ్చేస్తుంది. బయట మనం ఎంత కష్టపడినా డబ్బులు రావు. యూట్యూబ్‌లో వచ్చినంత డబ్బులు బయట రావు. ఎలాగైనా సంపాదించేసుకోవాలి అన్న ఇదితో ఎవరు తోచిన వాళ్ళ పద్ధతిలో వీడియోస్ పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. అలాగే ఎవరు తోచిన వాళ్ళ పద్ధతిలో అది మంచైనా గానీ, చెడైనా గానీ చేసుకుంటా పెడతారు. కానీ బయట జనాలనే ఉంటారు గదా! జనాలు నచ్చకపోతే ఖచ్చితంగా వీడియో చూడరు. కొంతమంది కొంతమంది వీడియోస్ లక్కీగా బై లక్కో ఏమో కొంతమంది వీడియోస్ చూస్తా ఉంటారు. అలానే జనాలేమంత వెర్రిబాగులేం కాదు. ఎవరు వీడియో పెట్టినా ఆ నెగెటివ్స్‌ని తీసుకోరు. కొంతమంది ఎక్కడో గాని నెగెటివ్స్‌ని తీసుకుంటారు. ఎక్కువ పాజిటివ్స్‌నే తీసుకుంటారు. అది నచ్చకపోతే ఏంటి ఈ మనుషులేంటి అని ఛీ అనుకుని వదిలేస్తారు. అంతేగాని వాళ్ళేం చెప్పినా సూపర్ సూపర్ అనుకుంటా గొర్రెల్లాగా వాళ్ళు చెప్పిందల్లా వినరు. వాళ్ళు చెప్పిందల్లా చేయరు. జస్ట్ చూస్తారు అంతే. అంతేగాని అన్నిటికి అట్రాక్ట్ ఏమి అవ్వరు. జస్ట్ ఎవరు ఏ వీడియో పెట్టినా చూస్తారు. అంతేగాని దేనికి అట్రాక్ట్ అవ్వరు. ఈ చెప్తున్నా కదా! కేవలం యూట్యూబ్‌లో అందరూ వీడియోస్ చేసేది చాలామందికి నేను చేస్తుంది తప్పు అని తెలిసినా చేస్తారు. ఎందుకు చేస్తారంటే డబ్బు. డబ్బు కోసం చేస్తారు. ఇది కొంతకాలం ఎలాగోలాగ వీడియోస్ పెట్టుకొని వ్యూస్ తెప్పించుకొని డబ్బులొస్తాయి కదా అని డబ్బు కోసమే చేస్తారు. వాళ్ళకి తప్పని తెలిసినా చేస్తారు. ఎందుకంటే డబ్బు కావాలి. దీంట్లో యూట్యూబ్ అంటేనే చాలా ఈజీ మనీ అనమాట యూట్యూబ్ అంటే. అందుకే చేస్తున్నారు. అలాగే పెరుగు పెద్దమ్మ, ముసలి పెరుగు పెద్దమ్మ నువ్వు కూడా చేయాల్సింది. నువ్వు కూడా వీడియోస్ చేయాల్సింది. నీకు ఆ వంటలొచ్చు, ఈ వంటలొచ్చు అంటే ఆ వంటల మీద వీడియోస్ చేయాల్సింది. పోనీ నీకొచ్చిన సామెతల్ని ఆ సామెత, ఈ సామెత చెప్పుకుంటూ లోకల్‌లో ఉన్న పోకడాలు ఉంటారు కదా! వాడి గురించి చెప్పుకుంటూ నీకున్న నీకున్న ఏజ్‌కి
సూక్తులు మంచులు చెప్పుకుంటూ వీడియోస్ చేయాల్సింది. వీడియోస్ చేయాల్సింది. నీ మాటకారంతనం సక్సెస్ అయ్యేదానివి. నీకు మాటకారంతనం చాలా ఉంది. నీకు వాక్చాతుర్యం చాలా ఉంది. నీ వాక్చాతుర్యంతో నువ్వు సక్సెస్ అయ్యేదానివి. అలా చేయాల్సింది వీడియోస్. అంతేగాని ఆమెలాగా, ఆమెలాగా, ఆ మెండగాడు, ఇంకో మెండగాడు, వెనకో మెండగాడు, ముందో మెండగాడు, ముగ్గురు కలిపి ఒక మెండగాడు. ఎందుకీ మాటలు? ఎందుకీ ఇలా ఇది అంటారు కదా! ఒకరు మాటలేదో అంటారు. నాకు ఆ వర్డ్ రావట్లేదు. అది అంటారు. ఎందుకు ఇలాంటి మాటలు? ఆ మాటలు మాట్లాడుకుంటే ఎందుకు ఈ వీడియో చేసావు? ఏం 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 సాధించావు? ఆ మీద వీడియో చేసి సాధించింది ఏంటి? ఏం సాధించావు? నీ లైవ్ పెడితే నా పిల్లలు వస్తారు, చూస్తారు, దేకుతారు అంటావు. ఎందుకు దేకుతారు? ఎవరికో నిద్ర పట్టక ఏదోగా కూర్చున్నాం, ఏదో మాట్లాడుతుంది కదా! కొంతమంది ఇలాంటి మాట నచ్చితే మాట్లాడుతుంది కదా, విందాం, వినసొంపుగా విందాం అని వింటారు తప్ప, నువ్వు సూపరు, సూపరు, సూపరు అనరు. నువ్వు సూపరు, నువ్వు కెవ్వు, నువ్వు కేకో అనరు. ఇప్పటికైనా ఏమో నీకేమైందో మరి. ఏమైనా అయిందా? ఓకేనా? ఉన్నావా? లేదా? ఇంకా వేరే ఏమైనా అయిందా? నాకేమీ తెలీదు. ఉంటే ఇప్పటికైనా జ్ఞానోదయం అవ్వు. బుద్ధి తెచ్చుకో. మంచి మార్గంలో వెళ్ళు. నీకు యూట్యూబ్ వీడియోస్ చేయాలని సొంతంగా వీడియోస్ చేసుకో. ఆ దేవుడి గురించి, వీళ్ళ గురించి, వాటి గురించి, ఆ మొక్కల గురించి, ఆ వంట గురించి, ఈ వంట గురించి, మంచి సామెతల గురించి చెప్పు. ఇవి చెయ్యి. అంతేగాని ఈ పనికిమాలిన వాటి గురించి వీటి గురించి వీడియోస్ చేసుకుంటా ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావు? ఏమైనా సాధించావా? లాస్ట్‌కి ఏం చేసావు? నెంబర్ పెట్టి అడుక్కున్నావు దాన్ని. అది అడుక్కున్నావు. అది మంచి పద్ధతా అది? మంచి పద్ధతా అది? యూట్యూబ్ అన్నది అవసరమైతే పైకి సోషల్ మీడియా అవసరమైతే పైకి తీసుకెళ్ళరు. ఈ తేడా వస్తే కిందకి లాగలరు. చూడు అప్పుడు మోనాలిసా పోస్టుల మీద ఆమెని ఆమె చాలా బాగుంది, అందగత్త, అందకొమ్మ మేళ బాగుంది బాగుంది అనేసి ఒక ఊపు ఊపి పైకి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆమెకి చూడు అమాయకంగా పోస్టులమ్మకి ఆమెను తీసుకెళ్ళి ఏదో ఎక్కడికో తీసుకెళ్ళడం ట్రై చేశారు. చూడు ఆ అమాయకత్వం మొత్తం ఆమెలో ఉన్న అమాయకత్వం మొత్తం పోతుంది. ఇప్పుడు చూడు ఎవరు అరెస్ట్ జైలుకి వెళ్ళారంట. ఇప్పుడు పాపం ఆమె గతి అయోమయంగా ఉంది. అయోమయంగా ఉంది. అప్పుడు అంతే. ఏంటి వంటలు ఒక వంటలు చేస్తుంది కదా! ఆ కూరలు ఏదో ఏదో ఉంది పేరు రావట్లేదు నాకు. రకరకాల వంటలు చేస్తుంది. స్టాల్ పెట్టుకుని చేస్తుంది బయట. ఇంత వేస్తా అంతే వేస్తా 100కి 150 ఏదో అంటారు కదా! ఆమెను సోషల్ మీడియా ఒక రేంజ్ తీసుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ డౌన్కి వచ్చేసింది. ఇప్పుడు అలేకి చిట్టి పికిల్స్ సోషల్ ఒక ఊపి ఊపింది. అదే అన్న ఈ సోషల్ మీడియా అవసరమైతే పైకి తీసుకెళ్దాం, ఎంత తేడా వస్తే కిందకి తొక్కేయగలదు. ఈ సోషల్ మీడియా అనేది చాలా డేంజర్. సోషల్ మీడియా అనేది చాలా డేంజర్. మనం ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నామో బయటికి రాలేం. అంటే మునిగిపోతాం. సోషల్ మీడియాలో మనం ఇరుక్కోకూడదు. ఇరుక్కుంటే అంతే సంగతులు. ఇప్పుడు చూడు బయట చూడు అసలు ఎలా ఎలా నడుస్తుందో. ఏంటి ఒక నిండు నైన్త్ మంత్ కంప్లీట్ అయింది ప్రెగ్నెంట్ ఆమె వదిలించుకున్నాడు. ఆమె భర్త చేశాడు. ఒక ఆమె చూడు ఎక్కడో ఒక వైజాగ్ ఎక్కడో అంటే గెట్ టుగెదర్కి వెళ్ళింది. అక్కడ 10th క్లాస్ ఎవరో ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ కోసం ఆ ఫ్రెండ్ కోసం ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలకి పెరుగన్నంలో కలిపేసి పెట్టేసింది. వాడికి అప్పుడు మంచిగా అన్నీ ఉన్న మంచి ఫ్యామిలీ పెట్టుకుని వాడెవడో కోసం పిల్లల్ని చేసుకుంది. ఇప్పుడు చూడు ఇంకోటి చూడు ఏంటి ఎక్కడ హైదరాబాద్లో ఏదో ఏరియాలో కేపీహెచ్బి దగ్గర ఏదో ఏరియా ఆ ఏరియాలో ఆమెకంట సైకలాజికల్ ప్రాబ్లం అంట. ఆమె 2 పిల్లల్ని ఇల్లంతా భయంకరంగా చేసేసి ఆమె పైకి వెళ్ళి పైనుంచి కింద పడిపోయింది. అసలు ఏంటి ఈ సమాజం ఎట్టిపోతుంది అసలు? అంతకుముందు ఒకడు పిల్లలిద్దరిని బకెట్లో ఉంచేశాడు. నాకు అనిపిస్తుంది అసలు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎంత ఇదిగా ఉండేది. గొడవలే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలే అయినా సరే సర్దుకుని ఉండేవారు.
ఈగో అనేది ఉండేది కాదు. ఒకళ్ళొకళ్ళు గొడవలైనా సరే సర్దుకుని అవి చెప్పుకొని పిల్లల కోసం హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. నువ్వెంత అంటే నేనంత, నువ్వెంత నేనంత. ఈగోలు వచ్చేస్తున్నాయి. ఈగోలు వచ్చేసి ఇంకా పెళ్ళైనా కూడా ఎవరో కొత్త పరిచయాలు అవుతాయి. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా. ఆ పరిచయాల కోసం ఉన్న వాళ్ళని వదిలి చేసుకొని వెళ్ళిపోవడం ట్రై చేస్తారు. ఇప్పుడు అసల ఇప్పుడంతా కలుషితం అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న రిలేషన్స్, ఇప్పుడు ఏ రిలేషన్స్ లేవు, ఏమీ లేవు. నో రిలేషన్స్. అమ్మ నాన్న రిలేషన్స్ లేదు, తల్లి కొడుకు పిల్లల రిలేషన్స్ లేదు, తండ్రి కూతుర్ల రిలేషన్స్ లేదు, తల్లి కొడుకు రిలేషన్ లేదు, ఎటువంటి రిలేషన్స్ ఏమీ లేవు, ఏమీ లేదు. అన్నీ ఇల్లీగల్ అన్నీ ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడం బెటర్. నచ్చినంత కాలం అలా ఉంటారు. నచ్చిన వాళ్ళతో ఉంటారు. నచ్చకపోతే వదిలేసి ఇంకొకరితో ఉంటారు. ఇది నయం. ఆ పెళ్లి చేసుకుని వాళ్ళు వదిలించుకోవడం, ఇంకొకరి కోసం వాళ్ళు వదిలించుకోవడం కన్నా పెళ్లి పెట్టక్కర్లేకనే అలా ఉండిపోవడమే నయం. ఒకరితో ఉంటారు, నచ్చకపోతే ఇంకొకరితో ఉంటారు, నచ్చకపోతే ఇంకొకరితో ఉంటారు. ఇదే నయం. వాము ఈ పెళ్లి చేసుకుని ఆ పిల్ల వీళ్ళ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళ సరదా కోసం పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇట్లా రోజులు ఎలా అయిపోయినాయంటే రోజులు నాకైతే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అక్కడ వాళ్ళు అలా చేశారు, ఇక్కడ వీళ్ళు అలా చేశారు, ఇక్కడ వీళ్ళ ఇదే భయం వేస్తుంది. ఈ పెళ్ళి అంటే భయం వేస్తుంది. పెళ్ళి అనేది పెద్ద అంటే స్కామ్ అని అంటారు కదా, పెద్ద స్కామ్. పెళ్ళి అనేది పెద్ద స్కామ్. అసలు పెళ్ళే చేసుకోకూడదు ఎవరైనా. ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళి చేసుకోకుండా ఉండిపోవడం చాలా బెటర్. నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చకపోతే వదిలేసి ఇంకొకరితో ఉండాలి. అదే నయం. ఎందుకు ఏదో పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటున్నారు, బయట ఎవరైనా సాగిస్తున్నారు, అవసరమైతే వదిలించుకోవడం ఎంత పని చేస్తున్నారు. వామ్మో ఏం జనరేషన్, పెద్ద జనరేషన్. అది అది అలా ఉంది. అందుకే పెరుగు ముసలి పెద్దమ్మ, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు పెంచుకున్న కొడుకు మరి ఎవరు మాకు నేను నేర్చుకుంటాడు. ఇప్పుడున్న జనరేషన్ చూస్తే ఎలా ఉందో. నువ్వే ఇంత ఘోరంగా ఉంటే మరి నేను నేర్చుకుంటాడు. ఇప్పుడున్న జనరేషన్కి మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మొన్న ఇది సినిమా వచ్చింది, కోర్టు మూవీలో ఆ మంగపతి క్యారెక్టర్ ఎలా ఉంది. ఇప్పుడున్న జనరేషన్కి ఆ మంగపతి క్యారెక్టర్ కరెక్ట్. అలాగే ఉండాలి. అలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి. ఆ మంగపతి క్యారెక్టర్ లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఇంట్లో ఉంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలని చాలా స్ట్రిక్ట్గా చూడాలి, అమ్మాయిలను కూడా చాలా స్ట్రిక్ట్గా చూడాలి. వాళ్ళు బయటకు వెళ్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారు ప్రతిదీ గమనించుకోవాలి. మనం అబ్బాయిలు కూడా మంచిగా నేర్పించుకోవాలి. మన అబ్బాయే కదా నా వంశాన్ని వదిలేస్తే వాడు పెద్ద ఎక్కడ రచ్చ చేస్తాడు. అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా కూడా గారాబం చేయకూడదు. వదిలేస్తే పెద్ద అయ్యాక అతి గారాబం అయిపోయి ఏదంటే అది చేస్తుంది. అబ్బాయి అయినా లిమిట్స్లో పెంచాలి, లిమిట్స్లో ఉంచాలి. లేకపోతే వాళ్ళకి అదుపులు లేకుండా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోతుంది. ప్రతిదీ వాళ్ళ ఇష్టరాజ్యం. పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. వాళ్ళు ఫోన్ చూస్తున్నారంటే ఏం చూస్తున్నారో చూడాలి. ఎటువంటి వీడియోస్ చూస్తున్నారో గమనించుకోవాలి. అలానే లాగిపెట్టి కొట్టేయకూడదు. వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. అవసరమైతే కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాలి. ఇంకా ఇంతకీ వినకపోతే అప్పుడు దండించాలి. అంతేగాని నా కొడుకే కదా ఫోన్లో ఏడుస్తాడు కదా ఫోన్లు ఇచ్చేస్తే వాడు ఫోన్ ఈ రోజుల్లో ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్ చూస్తూ ఉంటే మధ్యలో ఎంత చెత్త రీల్స్ వస్తూ ఉంటాయి. అవి పిల్లలు చూస్తే ఎలాగా. అలాంటి అలాంటి రీల్స్ పిల్లలు చూస్తే ఈ జనరేషన్ ఏమైపోతుంది. నిజంగానే మన చిన్నప్పుడు జనరేషన్ అట్లా మన అమ్మ నాన్నలు మనం బయట పంపిస్తే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బయటకు వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అబ్బాయిలు కూడా ఏం చేసినా తప్పు పెట్టేవారు కాదు. అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారని నమ్మకం. అమ్మాయిలు కూడా బయట పంపడానికి భయపడేవారు కాదు. ఇప్పుడున్న జనరేషన్లో నెలల పిల్లల్ని కూడా వదిలేయడానికి భయపడుతున్నారు. అంత చెత్తగా తయారైపోయింది. అంత చెత్తగా. ఒక విధంగా చెప్పాలి, సోషల్ నెట్వర్క్ వల్ల ఒకరిని చూసి అంతకుముందు ఏం బయటకు వచ్చే కాదు. ఇప్పుడు సోషల్ నెట్వర్క్ వల్ల ఎక్కడ ఏం జరిగినా బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఏం జరిగినా బయటకు వస్తుంది. అన్నీ తెలుస్తున్నాయి. ఈ సోషల్ నెట్వర్క్ వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతిదీ
నాకు తెలిసి మంచి కన్నా చెడు ఎక్కువే ఉంటుంది. అదే అంటున్నాను. ఇంట్లో మనమే మన బట్టే పిల్లలు ఉంటారు. మనం కరెక్ట్‌గా ఉంటే పిల్లలు కరెక్ట్‌గా ఉంటారు. మనం తేడా ఉంటే పిల్లలు కూడా తేడాగానే ఉంటారు. అందుకే మనం గమనించుకోవాలి. దాన్ని బట్టి పిల్లలుంటారు. పిల్లల ముందే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడితే, ఆ పిల్లలు పెద్దయ్యాక ఎలా అవుతారు? ఆహా! ఇలాగే ఉండాలి కావచ్చు, ఇలా గొడవలు గొడవలు పడాలి కావచ్చు అనుకుంటారు. కాదు. ఏదేమున్నా సరే పిల్లల ముందు ఇవన్నీ పడకూడదు. పిల్లలు లేనప్పుడు ఏముంది పిల్లలు లేనప్పుడు చూసుకోవాలి. కానీ పిల్లల ముందు గొడవలు పడ్డాలు అవన్నీ చేస్తే రేపు అయ్యాక ఇలాగే ఉంటది. ఇలాగే ఇవే నేర్చుకుంటారు పిల్లలు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ మొత్తం చాలా చెత్తగా కలుషితం అయిపోయింది. పెరుగు పెద్దమ్మ నువ్వు కూడా ఇంట్లో ఉన్న నీ కొడుక్కి మంచి చెడు చెప్పు. నువ్వు చేసిన పనుల వల్ల ఇప్పటికే వాడు చెడిపోయి ఉంటాడు. నిన్ను చూసి వాడు నేర్చుకుంటాడు. వాడు ఇదైపోయి ఉంటాడు. చెప్పు. జ్ఞానోదయం బుద్ధి మంచి బుద్ధి నేర్పించు. నువ్వు మంచి బుద్ధి నేర్చుకుని ఇంట్లో నీవు పెంచుకున్న కొడుకు కూడా మంచి బుద్ధి నేర్పించు. అంతే మంచి జరుగుతుంది. వస్తా నెక్స్ట్ వీడియో మళ్ళీ నీ గురించి మాట్లాడడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తా.